హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్లో సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్. ఈ టోర్నమెంట్లోని క్రేజీ టీమ్స్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్. ఒక టీము ఎప్పుడు కూడా టైటిల్ మీద భారీ అంచనాలతో దిగి ఫెయిల్ అవుతూ ఉంటుంది. మరొక టీము ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీం. సో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులు ఉండే క్రేజే వేరు. సో ఆర్సీబీ ఈసారి సీజన్లో అదరగొడుతుంది. స్టార్టింగ్ నుంచి కూడా ప్రస్తుతం టాప్ 4లో ఉంది. అలాగే ముంబై ఇండియన్స్ మాత్రం ఊహించని విధంగా, అంటే రెగ్యులర్గా వాళ్ళు ఎప్పుడు సీజన్ స్టార్ట్ అయినా కూడా అవుట్ ఆఫ్ 5 ఉండి తర్వాత మళ్ళీ పుంజుకుని బౌన్స్ బ్యాక్ అయ్యి టాప్ 4లోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ముంబై ఇండియన్స్ సొంత గడ్డ మీద ఈ మ్యాచ్ ఆర్సీబీతో తలపడబోతుంది. మరి ఈ విజయ అవకాశాలు ఎవరికి ఎలా ఉన్నాయి, ఏ టీం పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం సుధీర్ మహావాది, ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు. సుధీర్జీ, సో ఆర్సీబీ వర్సెస్ ముంబై ఎట్ వాంఖేడే ఒక మంచి లీగ్కే ఒక మంచి స్టార్ అట్రాక్షన్ మ్యాచ్ అనుకోవాలేమో మనం. అబ్సల్యూట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఈ టూ టీమ్స్ ఆడుతున్నప్పుడల్లా మీరు అన్నట్టుగా కిక్కే వేరే రకంగా ఉంటుంది. అండ్ దట్ టూ టీమ్స్ కూడా అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఓడిపోయి వచ్చాయి. ఇప్పుడు ముంబై కూడా ఓడిపోయినారు మొన్న లాస్ట్ మ్యాచ్లో. అండ్ ఆర్సీబీ దే లాస్ట్ గుజరాత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హోమ్ క్రౌడ్ యాక్చువల్లీ. సో ముంబై ఇప్పటివరకు అవుట్ సైడ్ ఆడినవన్నీ కూడా ఓడిపోయినారు. హోమ్ క్రౌడ్ ముందు ఆడింది మాత్రం దే డిఫీటెడ్ కోల్కతా ఇన్ ఎ బిగ్ వే. 116 కాల్అవుట్ చేశారు. అండ్ ఆ పర్టికులర్ డే రోజు రియల్గా చెప్పాలంటే స్టార్క్ వాజ్ అవుట్ స్టాండింగ్, చాలా మంచి మూమెంట్ లభించింది. ఆ తర్వాత చేజింగ్ ఎఫర్ట్లెస్గా చేశారు. బట్ ఇప్పటి వరకు కూడా నేనేమనుకుంటానంటే ముంబై కూడా చెన్నై లాగా చాలా మార్పులు చేస్తున్నారు. అండ్ ఇంకా వాళ్ళకు కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు నరేష్. దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్స్. ఎందుకంటే ఈవెన్ టాప్ ఆర్డర్లో రోహిత్ లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. అంతకుముందు ఆడినటువంటి 3 మ్యాచెస్లో నాట్ వెరీ ఇంప్రెసివ్. సో అతని ఫామ్ కొరకు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. అండ్ హార్దిక్ పాండ్యా కూడా యాజ్ ఎ కెప్టెన్గా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. ఎందుకంటే టీంలో కాంబినేషన్స్ వర్క్ కాకపోయేసరికి అతని కూడా కెప్టెన్గా ప్రెషర్ ఉంటుంది. మొన్న కూడా మనం చూసాం కదా, తిలక్ వర్మ విషయంలో కూడా అసలు యాక్చువల్గా అతను ఎందుకు రిటైర్డ్ అవుట్ చేయించాల్సి వచ్చింది. సో ఐ థింక్ ఇట్స్ ఫేసింగ్ సమ్ క్రిటిసిజం, కామన్ అది. ఎందుకంటే ముంబై 5 టైమ్స్ టైటిల్ గెలిచినటువంటి టీం కదా. బట్ మీరు చూసినట్టయితే వీళ్ళ హిస్టరీలో వీళ్ళు ముంబై ఎక్కువ గెలిచా కానీ ఆర్సీబీ మాత్రం లాస్ట్ 2-3 ఇయర్స్లో కొంచెం పుంజుకుంటున్నారు. వాళ్ళ యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ వాళ్ళ రికార్డ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎవ్రీ సీజన్ చూసినట్లయితే మేబీ వెన్ ముంబై 5 టైటిల్స్ 2004 ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయింది, 13-14 నుంచి, ఆ పర్టికులర్ పీరియడ్లోనే ఎక్కువగా ముంబై గెలవడం చూసాం. కానీ బట్ ప్రతిసారి కూడా ఒకసారి వీళ్ళు గెలవడం, ఒకసారి వాళ్ళు గెలవడం చూస్తుంటాం మనం కామన్గా. అండ్ నేను అనుకుంటాను ప్లే ఆఫ్స్లో కూడా ఒక్కటేసారి ఆడినట్టున్నారు నరేష్ ఇద్దరు. 2010లో ముంబై అప్పుడు ఫైనల్లో వెళ్ళినప్పుడు చెన్నై గెలిచింది. అప్పటి వరకు ప్లే ఆఫ్స్లో ఈవెన్ లీగ్ మ్యాచెస్లోనే చూడలేదు. అండ్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఐ థింక్ దే ప్లేడ్ ఓన్లీ 1 మ్యాచ్. 2 మ్యాచెస్కు ఛాన్స్ లేకుండా ఇద్దరికి, ఎందుకంటే 10 ఫ్రాంచైజెస్ అయినాయి. సో ఈ సంవత్సరం నాకు ఏమనిపిస్తుంది అంటే ఆర్సీబీ ముంబై కంటే దే హ్యావ్ ప్లేడ్ బెటర్ క్రికెట్ యాక్చువల్లీ. హోమ్ క్రౌడ్ ముందు వాళ్ళు ఓడిపోవడం మనం పక్కకు పెట్టలేదు. బట్ ఐ థింక్ చాలా ఇంప్రూవ్మెంట్ కనబడింది. ఎందుకంటే ఆర్సీబీకి ఎప్పుడు కూడా ప్రతి సీజన్లో స్టార్ట్ సరిగ్గా లభించకపోయేది. అండ్ ఈ సంవత్సరం అయితే దే ఆర్ ఆఫ్ టు ఏ గుడ్ స్టార్ట్. అండ్ నాకు అనిపిస్తుంది ఛాన్సెస్ విల్ బి బెటర్ ఫర్ దెమ్ అవుట్ సైడ్ బెంగళూరు ఈ సంవత్సరం. ఎందుకంటే ముంబైకి హోమ్ అడ్వాంటేజ్ ఉన్నా కానీ ఐ థింక్ ఆర్సీబీ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్ అవుట్ సైడ్ దే టెరిటరీ అండ్ దే షుడ్. అలాగే ముంబై ఫైనల్ 11 కాంబినేషన్లో ఇప్పుడు రోహిత్ శర్మని పక్కన పెట్టడం ఎంతవరకు, అంటే ఇంజురీ అని చెప్తున్నా కానీ కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అంటే అతను అనుకున్న స్థాయిలో ఫామ్ లో లేడు, మంచి స్టార్ట్ ఇవ్వలేకపోతే ప్రాక్టీస్ చేసేటప్పుడు నీ అంటారు, ఒకసారి రిస్ట్ అంటున్నారు. అసలు యాక్చువల్లీ ఈవెన్ కరెక్ట్ లాట్ ఆఫ్ రీజన్స్ స్పెక్యులేషన్స్ కూడా ఉంటాయి. సో మేబీ అతనికి కొంచెం విశ్రాంతి కూడా అవసరం ఉండి ఉంటుంది. బికాస్ ఈస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ కంటిన్యూస్గా ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాలో ఆడాడు, ఆస్ట్రేలియాలో లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో సిరీస్ చూసాం, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ, మళ్ళీ దట్టు డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ, ట్రావెలింగ్ ఏ లాట్ యాక్చువల్లీ. కానీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లేటెస్ట్ అప్డేట్, స్టార్ బౌలర్ ఏదైతే స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై క్యాంప్లో జాయిన్ అయ్యాడు. రీసెంట్గా మొన్నటి వరకు కూడా వెన్నునొప్పితో బాధపడుతూ ఎన్సీఏలో ఒక రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. కానీ అతను ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ అయ్యి చేశాడా లేదా, ఇప్పుడు ఆడబోతున్నాడా లేదా, ఫైనల్ 11లో బుమ్రా ఉంటాడా లేదా అనేది మాత్రం అన్క్లియర్గా ఉంది. సో మీరేం చెప్తారు నరేష్? నేను అనుకుంటాను ఇంకొక 1 వీక్ వరకు అంటే మేబీ హడావుడిగా ఆడించే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మనకి ఇండియన్ క్రికెట్ టీంకి ఒక కీ బౌలర్ కాబట్టి రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ క్రికెట్కి ఒక 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ బుమ్రా దాన్ దిస్. సో అందుకని ఒక 1 వీక్ ఇంకా రెస్ట్ తీసుకోవడం చాలా. కాకపోతే టీమ్ కాంబినేషన్లో కల్పిస్తే అతను రావడంతో ఏమవుతుందంటే కొంచెం యంగ్స్టర్స్కి అతను సజెషన్స్ ఇవ్వచ్చు. క్యాంప్లో ఉండడం అనేది కూడా బుమ్రా అట్మాస్ఫియర్ కానీ మిగిలిన యంగ్స్టర్స్ క్రియేట్ అవుతుంది. అశ్విన్ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు, యంగ్స్టర్.
అండ్ అదే రకంగా కాకినాడ కుర్రాడు కూడా పర్వాలేదు. సో వాళ్ళందరికీ మంచి గైడెన్స్ గా అతని, బికాస్ వాళ్ళు యంగ్స్టర్స్ కదా. Yes, ముంబై కూడా ఏం చేసిందంటే ఈ సంవత్సరం ఫ్యూచర్ను దృష్టిలో ఉంచుకొని కొంతమందిని తీసుకున్నది యంగ్స్టర్స్. పుత్తూరు ఉన్నాడు అందులో ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్పిన్నర్ అయినా కానీ వీళ్ళందరికీ కూడా బుమ్రా ఉన్నాడు అంటే కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో దట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. బట్ ఐ డోంట్ థింక్ విల్ బి ప్లేయింగ్ టుమారో, ఎందుకంటే టుమారో ఇమీడియట్గా రిస్క్ అయితే తీసుకోకపోవచ్చు. ఇంకా టోటల్గా 100%గా ఫిట్ ఉన్నాడు అన్నటువంటి రిపోర్ట్ కూడా మనం చదవలేదు. అండ్ మరొక రిపోర్ట్ ఏంటంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్లో ఎక్కువగా మ్యాచెస్ ఆడి తన ప్రాబ్లమ్ను అగ్రవేట్ చేసుకున్నట్లయితే యూనో ఈ మే నాట్ టూర్ ఇంగ్లాండ్ ఆల్సో, అది కూడా ప్రాబ్లం అవుతుంది. అది కూడా రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ఎందుకంటే బ్యాక్ మెయిన్ వెన్నునొప్పే కాబట్టి చాలా రిస్క్ చేయలేం. ఫాస్ట్ బౌలర్ కి ఎప్పుడు కూడా చాలా స్ట్రగుల్ అవుతుంది. షేన్ బాండ్ చాలా సార్లు చెప్పాడు అతను ఫేస్ అయినటువంటి ప్రాబ్లం చెప్పాడు, ఎలా దూరం కావాల్సి కెరీర్ క్లోజ్ అవుతుంది, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు 2021లో ఆస్ట్రేలియాలో T20 వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా బుమ్రా ఫిట్గా ఉన్నా కానీ తీసుకుపోలేదు. ఎందుకు తీసుకుపోలేదంటే మళ్ళీ నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కొరకు అక్కడికి వస్తాడని తీసుకుపోలేదు. సో బుమ్రాస్ నేను అనుకుంటాను అంత రిస్క్ అయితే తీసుకోకపోవచ్చు, బట్ క్యాంప్లో జాయిన్ కావడం అనేది ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ దెమ్, నో డౌట్. ఓకే, ఆర్సీబీ, కమింగ్ టు ది ఆర్సీబీ, కోహ్లీ కానీ ఫిల్ సాల్ట్ కానీ మిగిలిన బ్యాటింగ్ లైనప్ పర్ఫెక్ట్గా కుదిరింది. అంటే ఒక మ్యాచ్లో హోమ్ గ్రౌండ్లో వాళ్ళు ఆడలేదు కానీ పర్ఫెక్ట్ స్టార్ట్ అయితే మొత్తం మీద వాళ్ళ బ్యాటింగ్ లైనప్ లాస్ట్ టైంతో పోలిస్తే ఇంకొంచెం స్ట్రాంగ్ అయినట్టే అనిపిస్తుంది. కానీ వాళ్ళకు మధ్యలో ఒక ఆల్రౌండర్ లేకపోవడం కూడా కొంచెం వరింగ్ ఫ్యాక్టర్. టిమ్ డేవిడ్ ఆడుతున్నాడు. టిమ్ డేవిడ్ అసలు యాక్చువల్గా ఈజ్ నాట్ ఎ స్పెషలిస్ట్ బౌలర్, ఎప్పుడైనా అకేషనల్గా బౌలింగ్ చేస్తారు, బట్ ఈస్ ఎ టెర్రిఫిక్ ఫీల్డర్. లివింగ్ స్టోన్ కూడా మనకి నాట్ అప్ టు ది మార్క్, నాట్ క్వైట్ అప్. మొన్న బెంగళూరులో కూడా నేను చూశాను ఆ ఇన్నింగ్స్, అంత ఆడాడు కానీ బట్ నాట్ లైక్ లివింగ్ స్టోన్. అసలు యాక్చువల్గా అంటే లివింగ్ స్టోన్ చాలా మంది హిట్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అంత హిట్టింగ్ అయితే చేయలేదు, ఇంకా లివింగ్ స్టోన్ లాగా ఆడటం లేదు. అండ్ సాల్ట్ ఒక్కడు మాత్రం పర్ఫెక్ట్గా ఫిట్ అయినాడు. అండ్ ముఖ్యంగా ఏంటంటే పటిడర్ ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్. అండ్ మెల్లమెల్లగా కెప్టెన్సీ ప్రెషర్ ఉన్నా కూడా అతను ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ బాగుంది చేస్తున్నాడు. అండ్ పడికల్ కూడా మెల్లమెల్లగా ఫామ్లో వచ్చే ప్రయత్నం. బట్ వాళ్ళకు లోవర్ ఆర్డర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబైకి వెళ్ళనైతే హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అటువంటి ఆల్రౌండర్ రాదర్ఫోర్డ్ని తీసుకోవచ్చు వాళ్ళు. ఐ థింక్ వెస్ట్ ఇండియన్ ఒక ప్లేయర్ ఉన్నాడు, లేకుంటే బీదల్ను తీసుకోండి, బీదల్ టీంలో ఉన్నాడు. జోసెల్ హాజరు కొంచెం బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. అండ్ యంగ్స్టర్ ఒక లెఫ్ట్ హ్యాండెడ్గా కూడా ఉపయోగపడతారు. మీకు ఎవరున్నారు, మీకు పడికల్ తప్పితే మీకు మిగతా వాళ్ళందరూ కూడా రైట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఉన్నారు కదా. సో క్యాంప్లో మీకు మిడిల్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ హ్యాండెడ్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఐ థింక్ దే కెన్ మేక్ సమ్ చేంజెస్. కమింగ్ టు ది బౌలింగ్ అండ్ మనం చూసుకోవచ్చు హ్యాజిల్వుడ్ కానీ భువనేశ్వర్ కుమార్ ఒక ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ రికార్డ్ ఉంది భువనేశ్వర్కి. సో ఒక విధంగా మంచి కాంబినేషన్ సెట్ అయింది అనుకుంటున్నాను. హ్యాజిల్వుడ్ అండ్ భువనేశ్వర్ కాంబినేషన్, హ్యాజిల్వుడ్ అండ్ భువనేశ్వర్ కాంబినేషన్ మెల్లమెల్లగా సెట్ అవుతుంది. ఎందుకంటే పవర్ ప్లేలో వికెట్లు వస్తున్నాయి, రన్స్ కంట్రోల్ చేస్తున్నారు. దిస్ ఇయర్ యాక్చువల్లీ ది ఆస్ట్రేలియన్ బౌలర్స్ ఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఈ సీజన్ లో, పర్టికులర్లీ స్టార్క్, హ్యాజిల్వుడ్ వాళ్ళందరికీ కూడా. కానీ కమిన్స్ ఫెయిల్ అవుతూ ఉన్నాడు, కమిన్స్ కూడా కొంచెం ఫెయిల్ అయ్యారు. కమిన్స్ ఆడే వికెట్స్ కూడా హైదరాబాద్ లో బెల్టర్ లాంటి వికెట్ల పైన ఎవరేం చేస్తారు. జోఫ్రా ఆర్చర్ 76 రన్స్ స్కోర్ చేయడం చూసాం. కమిన్స్ ఆ మ్యాచ్ లో 60 ఇచ్చాడు. బట్ ఐ థింక్ ఆస్ట్రేలియన్స్ హావ్ బీన్ సో గుడ్ బౌలర్స్, ఎందుకంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కూడా నరేష్. టెస్ట్ సిరీస్ ఫైనల్ ఉంది, వరల్డ్ టెస్ట్ సిరీస్ ఫైనల్. సో స్టార్క్ అండ్ హేజల్వుడ్ ఫిట్గా ఉండి బౌలింగ్ చేయడం అనేది ఐ థింక్ దిల్ బి వెరీ హ్యాపీ. మంచి ప్రాక్టీస్ లాగా అయిపోతున్నారు. ఆర్సీబీ స్పిన్ గురించి ఏం చెప్తారు? ఆర్సీబీ స్పిన్ విషయంలోనే కొంచెం వాళ్ళకు శివాంశు శర్మ కానీ కృణాల్ కానీ మీకు ఐకానిక్ స్పిన్నర్స్ కాదు ప్రాబ్లం. బాగా రిస్ట్ అంటే కంప్లీట్ గా మ్యాచ్ టర్న్ చేసే స్పిన్నర్లు అయితే కృణాల్ పాండ్యాను చాలా వాళ్ళు ఆడారు. ముంబైకి ఆడుతున్నప్పుడు అయితే బాంబే బౌలింగ్ అతను అందరూ తెలిసిపోయింది. అండ్ ముంబై కొంచెం చిన్న గ్రౌండ్ కనుక, బట్ ఈ నోస్ ద కండిషన్స్ దేర్ ఆల్సో. ముంబై ఈ కెన్ బి ఎ కీ ప్లేయర్, ఈజ్ అ గుడ్ ఫెయిలర్. స్టిల్ ఇంకా తనలో సమ్ క్రికెట్ లెఫ్ట్ అని మాత్రం నిరూపిస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో 3 వికెట్ తీసుకున్నాడు. బట్ ఒక జెన్యూన్ యజ్వేందర్ చహల్ లాగానో ఆర్ లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా తిప్పే సామర్థ్యం అయితే ఎవరు స్పిన్నర్ అయితే లేకపోవడం ఒక విధంగా మైనస్ పాయింట్ వాళ్ళకి. అబ్సల్యూట్లీ, ఎందుకంటే మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్లే కీ రోల్ కాబట్టి. నో డౌట్ అండి. సో అక్కడ కొంచెం వాళ్ళకు మైనస్ అది కనబడుతుంది. బట్ అదర్వైజ్ ఐ థింక్ దే హావ్ గాట్ ఎ గుడ్ టీమ్, నో డౌట్. బ్యాటింగ్లోనైతే మంచి కాంబినేషన్స్ వర్క్ అవునట్టుగానే చెప్పాలి. ఎందుకంటే మొన్న టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు కొంచెం మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం క్లిక్ అయినారు. మొన్న మ్యాచ్ కంటే ముందు లాస్ట్ 2 మ్యాచెస్లో టాప్ ఆర్డర్ చక్కగా ఆడారు. సో దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ అండి. 3 మ్యాచెస్లో 2 wins. అండ్ డోంట్ ఫర్గెట్ నరేష్, వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా ప్లస్లో ఉంది. 2 wins ఉన్నా కానీ వాళ్ళు గుజరాత్ కంటే టాప్లో ఉన్నారు. కమింగ్ టు ది వాంకెడే వికెట్ పిచ్ కండిషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఎవరికి ఫేవరబుల్గా ఉంటుంది? వాంకెడే ఈజ్ ఎ బెల్టర్ అండి రియల్గా చెప్పాలంటే. బట్ లాస్ట్ మ్యాచ్లో తక్కువ స్కోర్ వచ్చింది అంటే యూ హ్యావ్ టు బ్లేమ్ ద కల్కత్తా బ్యాటర్స్. వాళ్ళు అసలు యాక్చువల్గా బౌలింగ్ అఫ్ కోర్స్ స్టార్క్ మంచి బౌలింగ్ కనబరిచాడు, డౌటే లేదు. బట్ నాకేమనిపించింది అంటే ఆ వికెట్ పైన కూడా మీకు 150, 160 పాసిబుల్గా కనబడేది. ఎప్పుడు కూడా ముంబైలో మనం చాలా రేర్గా మనం అంటే ఈ పిచ్ మీద ఎంత పార్ స్కోర్ అనుకోవాలి? ఐ థింక్ 200 అరౌండ్ పార్ స్కోర్. Yeah, absolutely. It can be defendable. It can be. అంటే
బౌలర్స్ ఎందుకంటే జూ ఎఫెక్ట్ ఉంటుంది అంటారా ఆఫ్టర్ డ్యూ సెకండ్ కొంచెం ఉండే ప్రాబ్లం ఉంటుంది ముంబైలో, అందుకని బట్ హార్దిక్ పాండ్యా కూడా పాపం డెసిషన్స్ అన్ని కూడా బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకోవడం ఒక్కొక్కసారి ఓన్లీ వన్స్ అగైన్స్ కోల్కతా వర్కౌట్ అయింది కానీ ఆ తర్వాత వర్కౌట్ కాలేదు. సో టాస్ ఆఫ్ కోర్స్ విల్ బి వెరీ కీ ఆల్సో టుమారో. Okay, బట్ ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ విల్ బి బెటర్ ఇఫ్ యూఆర్ స్ట్రాంగ్ ఆన్ బ్యాటింగ్, బ్యాట్ ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్జీ. సో ఆర్సీబీ వర్సెస్ ముంబై ఒక హై వోల్టేజ్ క్లాష్ గానే అభిమానుల్ని అలరించే అవకాశం ఉందని చెప్పి సుధీర్ మహావతి చెప్తున్నారు. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.